తెలంగాణ అన్ని పంటలకి ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా అన్ని ఆహార పంటలకి మనము వాడుకోవచ్చు. ఆహార పంటలతో పాటు ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇది కొద్దిగా ఖర్చుతో కూడిన పని. ఎప్పుడైతే ఖర్చుతో కూడిన పనులు ఉంటాయో మనకి ఈ పంటల్ని కూడా అటువంటి పంటల్ని అంటే హై వాల్యూ క్రాప్స్ని ఎంపిక చేసుకోవాలి. సో కూరగాయలు, లేకపోతే పూల పంటలు, లేకపోతే పండ్ల తోటలు, ఇటువంటివి మనం చేసుకున్నట్లయితే మనకి ఈ లాభం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా మనకి ఈ నీటి యాజమాన్యంలో మనకి ఇప్పుడు ఏదైతే మీరు అడిగారో దాంట్లో మనకి మిరప, పసుపు ఇవి మనకి కొంచెం ఎక్కువ దిగుబడి ఇచ్చే, అలాగే మనకి వంగ, టమాటా, ఈ జింజర్, అల్లం, ఈ పంటలన్నిటికీ కూడా ఈ మైక్రో ఇరిగేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పంట తెలంగాణలో విపరీతంగా మనకి ఈ మధ్యకాలంలో మనకి వచ్చే పంట ఆయిల్ పామ్. ఈ ఆయిల్ పామ్ వరకు వచ్చేసరికి అయితే మనకి ఇప్పుడు ఉన్న వ్యవస్థ ప్రకారము, ఇదివరకు ఆయిల్ పామ్లో అయితే కొన్ని కన్వెన్షనల్ సాంప్రదాయ పద్ధతిలో ఇస్తున్నారు, కానీ ఇప్పుడు మనకి 100% డ్రిప్ ఇరిగేషన్తోనే ఆయిల్ పామ్ పంటల్ని మనం పండించాలి.